Hey guys, welcome to my channel. This is Sirisha. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను డెస్క్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ నేను నా స్పేస్ని ఎలాగ క్రియేట్ చేసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అయితే మన వర్క్ ప్రొడక్టివ్గా ఉండడానికి, మన డే ప్రొడక్టివ్గా ఉండడానికి డెస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ సోఫాలో కూర్చున్నా, బెడ్ మీద కూర్చున్నా నాకు అంత ప్రొడక్టివ్గా ఉన్నాము, లైక్ వర్క్ అనుకున్నది కంప్లీట్ అయ్యింది అనిపించదు అనమాట. బట్ మన స్పేస్కి వెళ్ళి కూర్చొని హ్యాపీగా డెస్క్ మీద చేసుకుంటే మాత్రం వర్క్ ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది. సో యూట్యూబ్కి ఎలా కావాలి అండ్ నేను ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్ వర్క్ చాలా ఇష్టంగా చేస్తానని మీకు తెలుసు కదా. సో దానికి కూడా నాకు డెస్క్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ నా స్పేస్ ఎలా ఉండాలి అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో విత్ దట్ let's get the video started. tada, welcome to my space. సో ఇదన్నమాట నేను డెకరేట్ చేసుకున్న స్పేస్. సో ఇదంతా మీకు ఇప్పుడు నేను చూపించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బేస్ నుంచి వద్దాము. సో టేబుల్ అన్నమాట. సో కాసేపు ఇది పక్కకు పెట్టేద్దాము. ఓకే, సో ఇది టేబుల్. బేసిక్గా టేబుల్ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్రౌన్ కలర్, వుడ్ కలర్ది సెలెక్ట్ చేశాను అనమాట. కానీ నాకు అది డెలివర్ అయ్యి షిప్ అయ్యే లోపల నాకు ఏమనిపించింది అంటే, సో ఆ టేబుల్ కన్నా కొంచెం వైటిష్ అలా తీసుకుంటే ఇంకా క్లాసీగా ఉంటుంది అనిపించింది. సో వైట్ కలర్ విత్ వుడ్ లెగ్స్ తీసుకున్నా అనమాట. సో ఇది బేసిక్గా టేబుల్. ఓకే, సో టేబుల్ గురించి మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. నేను అమెజాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ టేబుల్ ఎలా వస్తుందంటే డిఫరెంట్ పార్ట్స్ లాగా వస్తుంది. సో డిఫరెంట్ పార్ట్స్ లాగా వస్తుంది. ఆ పార్ట్స్ ఎలాగ అసెంబుల్ చేయాలి ఏంటి అనేది మనకు ఒక మాన్యువల్ వస్తుంది అనమాట. సో ఆ మాన్యువల్లో చూసి మనం ఆ పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసి టేబుల్ ఇలాగా తయారు చేసుకుంటాం ఫ్రమ్ ది బేస్. సో మనకి దాని మీద ఇష్టం కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఈ టేబుల్లో 3 డ్రావర్స్ వచ్చాయి అనమాట. 1, 2 అండ్ అటొకటి 3. సో 3 డ్రావర్స్ వచ్చాయి. సో నేను డ్రావర్స్ ఉండేటట్టే సెలెక్ట్ చేసుకున్న టేబుల్. బికాస్ రోజు వాడే థింగ్స్ అవన్నీ నాకు టేబుల్ మీద పెట్టాలని లేదనమాట. సో క్లోజ్డ్ స్పేస్ లో పెడితే ఏంటంటే టేబుల్ మెస్సీగా ఉండదు అండ్ మనకు కూడా నీట్ గా స్పేస్ లో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకు సో ఈ డ్రావర్స్ ఏంటంటే ఇది సేమ్ సైజు, మధ్యలోది కొంచెం పెద్ద డ్రావర్ అనమాట. దగ్గరికి రండి చూపిస్తా. సో ఫస్ట్ దాంట్లో నేను పెన్స్ అండ్ ఇది నా పర్సనల్ జర్నల్ అనమాట. నేను జర్నలింగ్ చేసుకుంటాను. నన్ను లాంగ్ టైం నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తెలుస్తూ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇది కూడా జర్నలింగ్కి యూజ్ అయ్యే బుక్కే. సో ఈ బుక్స్ అండ్ సమ్ నోట్స్ అనమాట. సో స్టిక్కీ నోట్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇది ఫస్ట్ది. సో సెకండ్ దాంట్లో ఏమో ఈ బిన్స్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను అనమాట. సో ఈ బిన్స్, సో వీటిల్లో మౌజ్, టేప్, పుష్ పిన్స్ ఇలాంటివి థింగ్స్ ఇందులో. అండ్ ఇందులో ఏమో స్కెచెస్, పెన్స్, నాకు జర్నలింగ్ టైంలో యూజ్ అయ్యేవి మినిమం థింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి. లైక్ వీడియో తీసేటప్పుడు యూజ్ అయ్యే బ్లూటూత్ థింగ్స్ అండ్ మెమొరీ కార్డ్స్ అండ్ ఆల్సో ఇయర్ ఫోన్స్, పెన్సిల్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. బేసిక్గా నాకు ఎడిటింగ్ టైంలో యూజ్ అయ్యే థింగ్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. లైక్ మెమొరీ కార్డ్స్ అండ్ ఆల్సో ఏదైనా వైర్ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ కెమెరా టు ఫోన్ అవన్నీ ఇందులో ఉంటాయి. ఇది యూట్యూబ్ అనమాట. ఇది నా యూట్యూబ్ బుక్. సో నాకు వచ్చిన ఐడియాస్ అవన్నీ నేను ఇందులో రాస్తూ ఉంటాను అనమాట. సో ఇది యూట్యూబ్కి సంబంధించిన డైరీ. ఇదేమో నేను స్క్రిప్ట్స్ అవి రాసుకునే డైరీ అనమాట. సో ఇది వర్క్కి సంబంధించింది. అండ్ నేను జర్నలింగ్ చేస్తాను, కొంచెం ఆర్ట్ జర్నలింగ్. సో దానికి సంబంధించిన స్టిక్కర్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. సో నేను ఎక్కువగా యూజ్ చేసే థింగ్స్ ఇవి మాత్రమే. సో మోస్ట్లీ ఇవే ఉంటాయి. మిగతావి నేను ఇంకొక ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. అది నేను మీకు హోమ్ టూర్ చూపించినప్పుడు చూపిస్తాను. సో ఏమైనా కావాలంటే నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. సో అవి నేను డ్రావర్స్లో ఏమేమి పెట్టుకున్నా, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అనేది. అండ్ టేబుల్ మీదికి వస్తే
సో నా స్పేస్ కి నేను కలర్ థీమ్ పెట్టుకున్నాను అనమాట, లైక్ పింక్, వైట్ అండ్ గోల్డ్. సో ఈ 3 కలర్స్ సెట్ అయ్యేటట్టు థింగ్స్ అన్ని నేను కొనుక్కొని తీసుకొచ్చాను. సో అలానే డెస్క్ మీద కూడా నేను గోల్డ్, పింక్ అండ్ వైట్ కి మ్యాచ్ అయ్యే థీమ్ లో సెట్ చేశాను. సో టేబుల్ మీద ఏమేమి పెట్టుకున్నాను, ఫస్ట్ ఈ ప్లాన్ సక్కలేని పెట్టుకున్నాను. సో ఇది ఫేక్ అన్నమాట, రియల్ది కాదు. అండ్ దీని పక్కన ఇలాగ పెన్స్ అండ్ పెన్సిల్ పెట్టుకున్నా. సో ఇవి రెగ్యులర్ గా యూజ్ చేసేవి. అండ్ దీని పక్కన ఫోన్ స్టాండ్. సో దీని మీద ఫోన్ పెట్టుకొని ఫోన్ కాల్స్ మాట్లాడడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దీని మీద ఫోన్ పెట్టుకోవచ్చు, స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, సైడ్ కి పెట్టుకోవచ్చు. ఇది నేను ఇండియన్ అమెజాన్ లో తీసుకున్నాను, నాకు చెల్లి పంపించింది. సో ఇటువైపు ఇంకొకటి ఏంటంటే ఏదైనా తాగుతున్నప్పుడు కప్స్ అవన్నీ ప్లేస్ చేసుకోవడానికి కోస్టర్ ఇది. అండ్ మై ల్యాప్టాప్. సో ఇటువైపు వస్తేమో క్యాలెండర్. ఇది నాకు జర్నల్ తో పాటు వచ్చింది ఈ క్యాలెండర్. సో అదే క్యాలెండర్. సో ఇది లైట్ అన్నమాట. సో అది. సో నాకు ఒక టేబుల్ కి ఒక లైట్ కావాలి అనిపించింది, అందుకే నేను ఈ లైట్ తెచ్చుకున్నాను. సో ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్ గా నేను ఎప్పుడైనా నైట్ పూట ఎడిటింగ్ చేసినా, జర్నలింగ్ చేసుకుంటున్నా, ఏం చేసినా గానీ ఈ లైట్ నేను హాబీ లాబీలో తీసుకున్నాను. అండ్ రీసెంట్ గా నేను మార్షల్స్ లో కూడా డిఫరెంట్ లైట్స్ చూసాను. హోమ్ గుడ్స్ లో కూడా చాలా వెరైటీ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. సో నేను ఇది మాత్రం హాబీ లాబీలో తీసుకున్నా, నా థీమ్ కి సెట్ అవుతుంది అనిపించింది అండ్ చాలా క్యూట్ గా ఉంది అనిపించింది. సో దట్స్ అబౌట్ ది లైట్. అండ్ దీని మీద చిన్న మార్బుల్ టైప్ పింక్ కలర్ ది పెట్టాను అనమాట. ఇది నేను ఇది కూడా హాబీ లాబీ అనుకుంటా. సో బేసిక్ గా నేను ఈ డెస్క్ సెటప్ అనేది ఒక 3 months నుంచి చేస్తున్నాను, ఇంట్లోకి మూవ్ అయినప్పటి నుంచి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏది నచ్చినా కానీ సో ఇది నా డెస్క్ స్పేస్ లో బాగుంటుంది, నా స్పేస్ లో బాగుంటుంది అనేసి తీసుకొని వస్తూ ఉంటాను. అందుకే చాలా థింగ్స్ అనేవి డిఫరెంట్ స్టోర్స్ నుంచి తెచ్చినవి, ఒకే చోటు నుంచి తెచ్చినవి కాదనమాట. అది టేబుల్ మీద. అండ్ టేబుల్ కి ఎదురుగా ఇది చైర్. సో ఇది చైర్. ఈ చైర్ నేను బర్లింగ్టన్ లో తీసుకున్నా అనమాట. లక్కీగా నాకు ఆ రోజు చైర్ కనపడ్డది వెళ్ళగానే, అండ్ దట్టు పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఆ చైర్ తీసుకున్నాను. అండ్ ఆ చైర్ కి టేబుల్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ పిల్లో పెట్టాను. సో ఇది కొంచెం ఇలా మెత్తగా ఉంటుంది. అండ్ ఇది ఆల్సో పింక్ అండ్ వైట్ షేడ్ లో ఉంది కదా, సో మ్యాచ్ అవుతుంది అనిపించింది. అండ్ ఈ పిల్లో ఏమో నేను 5 below తీసుకున్నా. చెప్పాను కదా నేను చాలా స్టోర్స్ లో తీసుకున్నా, బికాస్ ఆల్మోస్ట్ 3 months నుంచి సెట్ చేస్తున్నాను అనమాట. సో అందుకు ఇది చైర్. సో ఈ చైర్ నేను బేసిక్ టేబుల్ అండ్ చైర్ అనేవి నేను నార్మల్ ఆఫీస్ టైప్ తీసుకోలేదు, కొంచెం క్లాసీగా తీసుకున్నాను. ఎందుకు అంటే ఈ పార్ట్ అనేది హాల్లోకి ఉంటుంది, ఇంటికి ఎవరు వచ్చినా కానీ చూడ్డానికి కూడా కొంచెం క్లాసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. అండ్ ఇటువైపు వస్తే ఇవి నా రింగ్ లైట్స్. సో వీడియోస్ కి యూజ్ అయ్యే రింగ్ లైట్ ఇది. దీనికి ఫోన్ అటాచ్ చేయొచ్చు అండ్ దీనికేమో కెమెరా అటాచ్ చేయొచ్చు. సో ఈ 2 నేను యూజ్ చేసే ట్రైపాడ్స్. సో ఇదంతా అయిపోయింది కదా, నా డెకరేషన్కి వద్దాం. సో ఈ పైన వాల్ డెకరేషన్ ఏమో నేను డిఫరెంట్ టైప్స్ వెతికాను అనమాట. బేసిక్గా పింట్రెస్ట్ ని చూసి నాకు నచ్చినవి అన్ని పిన్ చేసి పెట్టుకున్నాను. సో వాటి ప్రకారం నేను డెకరేట్ చేయాలనుకున్నాను అనమాట. సో లక్కీగా నాకు మార్షల్స్ లో ఇలా కనపడ్డది. యాక్చువల్లీ ఫ్లోటింగ్ షెల్స్ పెట్టాలి అనుకున్నాను, కానీ ఇదైతే ఇంకా బాగా సెట్ అవుతుంది అనిపించింది. బికాజ్ నేను ఆబ్వియస్ గా గోల్డ్ అనుకున్నాను, చెప్పాను కదా, గోల్డ్ అండ్ వైట్. చూసారా, వైట్ బేస్ ఉంది అండ్ గోల్డ్ ఫ్రేమ్ ఉందన్నమాట. సో ఇదైతే ఇంకా బాగా సెట్ అవుతుంది టేబుల్ కి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ కన్నా కూడా అనిపించి ఇది నేను తీసుకున్నాను. ఇది నేను మార్షల్స్ లో తీసుకున్నాను. సో ఇందులో 2 షెల్ఫ్స్ వచ్చాయి. ఇవన్నీ ర్యాండమ్ థింగ్స్ పెట్టాను అనమాట, లైక్ థీమ్ కి సెట్ అయ్యేటట్టు అండ్ నాకు బాగా నచ్చి అండ్ నాకు ఏదో ఒక మీనింగ్ ఉంది అనిపించేటట్టు పెట్టుకున్నాను. సో ఫస్ట్ వస్తే ఇది నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నా అనమాట, బాగా నచ్చి. సో ఆ బొమ్మ పెట్టుకున్నాను. అండ్ ఈ పక్కన ఒక బాయ్ అండ్ గర్ల్ ఇలాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంది కదా, ఇదేంటంటే నా లాస్ట్ ఇయర్ బర్త్డేకి నాకు అవినాష్ గిఫ్ట్ గా ఇచ్చాడనమాట. ఈ బెంచ్ మీద కూర్చొని
ఇలా బాయ్ అండ్ గర్ల్ ఉండడం. సో నాకు అది బాగా నచ్చింది అండ్ అది బాగుంటుంది అనిపించింది అక్కడ. అండ్ ఈ కార్ ఏమో కిండర్ జాయ్ లో వచ్చింది. సో కిండర్ జాయ్ లో వచ్చిన కార్ని నేను ఫిక్స్ చేశాను. నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్ ఉంది అనిపించింది అనమాట ఇది. సో అందుకే ఇది ఇలా పెట్టుకున్నాను. సో అది అండ్ దాని పక్కన యూ గాట్ దిస్ అనేసి. సో మనం ఎప్పుడు వర్క్ చేయాలి అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండం కదా, కొన్నిసార్లు అబ్బా ఇప్పుడు చెయ్యాలా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి కోట్స్ చూస్తే ఓకే ఐ కెన్ డూ దిస్ అనిపిస్తుంది. సో అందుకే నన్ను మోటివేట్ చేసే కోట్ ఒకటి అక్కడ పెట్టుకున్నా, యూ గాట్ దిస్ అనేసి. అండ్ దాని పక్కన ఎలిఫెంట్ అన్నమాట. నాకు ఆ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది చూడగానే. రెండు ఒకే చోట తీసుకున్నాను హాబీ లాబీలో. నా ఫేవరెట్ స్టోర్ హాబీ లాబీ. బికాస్ నేను ఏది చెప్పినా కానీ ఇది హాబీ లాబీ అని చెప్తా. బికాస్ అక్కడ చాలా థింగ్స్ ఉంటాయి, చాలా ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ డెకరేషన్ టు కిచెన్ ఆర్గనైజేషన్ చాలా థింగ్స్ ఉంటాయి. సో యా ఇది ఈ రెండు అవి. సో ఇదేమో ఇన్స్టాక్స్ మినీ 9 కెమెరా అన్నమాట, పోలరైడ్ కెమెరా. సో ఇది నేను మాస్టర్స్ లో కొనుక్కున్నాను, బర్త్డే గిఫ్ట్ యాక్చువల్లీ. అది నాకు అవినాష్ గిఫ్ట్ ఇచ్చిందే మాస్టర్స్ లో. సో అది నేను ఇక్కడ పెట్టుకున్నా అన్నమాట. అది చాలా బాగుంటుంది అనిపించింది బేసిక్ గా. సో అందంగా ఉంటుంది అండ్ యూట్యూబ్ అనగానే మనకు కెమెరా గుర్తొస్తూ ఉంటుంది కదా. సో అలా థీమ్ లో బాగుంటుంది అనేసి అది అక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ షెల్ఫ్ కి వస్తే, సో ఇక్కడ ఉన్నవి మోస్ట్లీ అన్ని ఫేక్ ప్లాంట్సే అనమాట. ఎందుకంటే వాటర్ పోస్తే టేబుల్ అంతా పాడైపోతూ ఉంటుంది కదా. బట్ గ్రీనరీ యాడ్ చేయడానికి ఫేక్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. సో ఇది కూడా ఒక సకలెంట్ చిన్నది విత్ గోల్డ్ బేస్. ఇది అంతే, ఇది జస్ట్ అలాగా ప్లాస్టిక్ ప్లాంట్ విత్ గోల్డ్ అండ్ బ్లాక్ బేస్ అన్నమాట. సో ఈ మధ్యలో నాది అవినాష్ ది ఫోటో, దాని పక్కన పింక్ స్వాన్ అన్నమాట. సో ఇది కింద షెల్ఫ్ లో. అండ్ దాని పక్కకు వస్తే 2 కోట్స్ పెట్టుకున్నా అనమాట. యాక్చువల్లీ ఈ పేపర్స్ నాకు జర్నల్ తో పాటు వచ్చాయి. సో నేను ఈ ఇయర్ స్టార్ట్ లోనే ఫ్యాక్టర్ నోట్స్ వాళ్ళ జర్నల్ తీసుకున్నాను. ఆ జర్నల్ తో పాటు ఈ క్యాలెండర్ వచ్చింది అండ్ ఆల్సో ఇట్లాంటి డిఫరెంట్ కోట్స్ వచ్చాయి అనమాట. ఒక 10 షీట్స్ వచ్చాయి. సో నాకు అందులో నచ్చిన 2 ఇక్కడ పెట్టుకున్నాను. ఐఎమ్ ఆల్వేస్ చేంజింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ ఆల్సో అవర్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఈస్ ద ఫ్రీడమ్ టు చూజ్ అవర్ యాటిట్యూడ్. సో ఈ 2 నాకు బాగా నచ్చి కోట్స్ అలా పెట్టుకున్నాను. సో ఇది కంప్లీట్ మై డెస్క్ ఏరియా అన్నమాట, ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో నేను ఇక్కడ లైట్ కూడా పెట్టుకున్నాను. సో ఏంటి అంటే స్ట్రింగ్ లైట్ అన్నమాట. సో అదన్నమాట, నేను అప్పుడప్పుడు ఆన్ చేసి అండ్ నా వీడియోస్ బ్యాక్గ్రౌండ్ కి వాటికి యూజ్ అయ్యేటట్టు ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ లైట్ అండ్ ఈ లైట్ ఆన్ చేస్తే అనిపించింది. సో అందుకే గోల్డ్ కలర్ వామ్ లైట్ తీసుకున్నాను. సో దట్ దానికి దీనికి మ్యాచ్ అవుతుంది అండ్ ఫ్యూచర్ వీడియోస్ లో నా బ్యాక్గ్రౌండ్ కి కూడా బాగా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ దీనికి ఆపోజిట్ లో వెనకాల, సో ఇటువైపు వస్తే ఇక్కడ పెద్ద వాల్ ఉందన్నమాట. నాకు దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలని ఉందంటే ఫ్యూచర్ వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసుకోవాలనిపించింది. నాట్ ఓన్లీ మై టేబుల్, ఇది కూడా. సో ఇక్కడ ఏం పెట్టాలి అనుకుంటే బేసిక్ గా నేను పెయింట్ వేసిన క్యాన్వాస్ అవి పెట్టాలి అన్న థాట్ ఉండే. కానీ నేను క్యాన్వాస్ వేయడానికి టైం పడుతుంది అనిపించింది. బికాజ్ అంతా సెట్ చేసుకొని క్యాన్వాస్ వేసి ఒక్కొక్కటి సెట్ చేసుకోవాలి, అలా కలెక్షన్ లో పెట్టుకోవాలి. నేను పెయింట్ చేసినవి అని చెప్పడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఆ కలెక్షన్ ఫామ్ అయ్యే లోపల నేను ఇది తీసుకొచ్చాను. ఇది నేను రాస్ లో తీసుకున్నాను అనమాట, పెద్దది ఫ్రేమ్. సో ఇది ఒక్కటి పెడితే వాల్ మొత్తం నిండిపోయింది. బేసిక్గా ఇది కూడా నా ఫ్యూచర్ వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ మీ స్పేస్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకోవడానికి మిమ్మల్ని మోటివేట్ చేసింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.